హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి వీనాస్ వరల్డ్. సారీ ఫర్ ది లేట్ అండి, వీడియో పెట్టడం లేట్ అయింది. పెంచల్ సాంగ్ కొండకి వెళ్ళే పూర్తి వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. మేమైతే స్టార్ట్ అయిపోయాము పెంచల్ కోనకి. తెలిసినాక మేమైతే ఒకసారి అయితే ఇక్కడికి వచ్చున్నాము. ఇప్పుడు మళ్ళీ పెద్దవాళ్ళు అయినాక ఇప్పుడు వెళ్తున్నాము. మా వీడియో కానీ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇవాళ అన్నీ చూడాలని ప్రిపేర్ అయ్యి గట్టిగా వెళ్తున్నాము. మా వీడియోని ఏడా స్కిప్ చేయకుండా చూసేయండి. సరే, వాటర్ ఫాల్స్ కూడా చూడాలని గట్టిగా ప్రిపేర్ అయ్యి అయితే వచ్చాము. మొత్తానికి వాటర్ ఉన్నాయో లేదో తెలియదు, వెళ్ళాకే తెలుస్తుంది. 7 నుంచి అయితే 2.5 కిలోమీటర్ పడుతుందంట. ఎట్లాగైనా వెళ్ళాలని ప్రిపేర్ అయ్యే వచ్చాము. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి కనపడుతుంది కదా, చివరి వరకు అయితే నడవాలి. అక్కడ గుడి గోపురం అయితే కనపడుతుంది కదా, అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. మనము ఇక్కడే పార్కింగ్ ఏరియా, ఆపేస్తారు మనల్ని. నడవలేని వృద్ధులు అయితే చివరి వరకు కొంచెం పోనిస్తారు కార్స్ అవి. ఇదేమో మనకైతే అన్నదానం ఉంది. ఇంకా టాయిలెట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మనం ఏమి ఇబ్బంది పడబలేదు, అన్నీ కొత్తగానే ఉన్నాయి, నీట్గా కూడా ఉన్నాయి. పైగా ఇది గుడి అమ్మిడికి అయితే మేము వచ్చేసాము. ఇక్కడ 3 గుళ్ళు అయితే ఉన్నాయి. ఒకటి ఆంజనేయ స్వామి గుడి, ఒకటి ఎందుకు క్లోజ్ చేస్తుంది, వెళ్ళలేదు. ఇది పెంచల్ స్వామి ఉండే గుడి. లోపలికైతే వెళ్ళాలన్నమాట. మీకైతే పూర్తిగా చూపిస్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి, మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇక్కడేమో టెంకాయ కొట్టుకునే స్థలం అనమాట. మనం లోపల కొట్టుకోవడానికి ఉండదండి, బయట కొట్టుకొని అయితే లోపలికి వెళ్ళాలా, లేదా వెళ్ళి వచ్చినాకైనా కొట్టుకోవచ్చు. ఇప్పుడైతే మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదంతా లోపలండి. చూడండి, మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటూ ఉన్నారు లోపలంతా. ఇక్కడ లోపల అయితే అద్దాల మేడ కూడా ఉంది. మేము ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చాం కదా, మాకైతే గుర్తులేదు ఉందో లేదో. ఇప్పుడైతే చూసాము, చాలా బాగుంది. రండి, మీరు కూడా చూద్దరు, నాతో పాటు చూపిస్తాను. చూసారు కదా, ఇదంతా లోపల అద్దాల మేడ అండి. మనం ఎట్టు చూసినా దేవుడు అవతారాలే కనిపిస్తాయి. అసలు చుట్టూ అద్దాలేనండి. అసలు ఎంత బాగుందో తెలుసా లోపల. ఒకసారి మీరు కూడా వెళ్ళండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీస్తో కలిసి ఇట్లా వెళ్తూ ఉంటే వాళ్ళకి కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము అందుకనే వీలు కుదుర్చుకొని వీలైనప్పుడల్లా ఎక్కడికోటి బయటకు అయితే వెళ్తూ ఉంటాము. అందరికీ ఖాళీ అవ్వాలి కదా, అందరికి ఖాళీ అయినప్పుడైతే ఖచ్చితంగా వెళ్తూనే ఉంటాము. ఇంకా ఇది దేవుడి గుడి చుట్టూ అనమాట. చూసారు కదా, ఇదంతా లోపల అయితే మనకు వీడియో తీనీరు. ఇదంతా బయట అండి. ఇదంతా మనం ఒక చుట్టూ ప్రదక్షిణ చేసుకొని వెళ్ళాలా. బయట ఇది దేవుడి కళ్యాణం అనమాట. మనకైతే లోపల దేవుడిని తీనీరండి, అందుకని బయట ఇట్లాగా విగ్రహం పెట్టేసి ఉంటారు. అమ్మవారు అలాగే స్వామివారు ఉంటారు, పూజలు జరుగుతూ ఉంటాయి. ఉత్సవ విగ్రహాలు అంటారు వీటిని. ఇంకా మేమైతే అమ్మవారి గుడి కాడికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, కనపడుతుంది కదా, ఇదే ముడుపుల చెట్టు అండి. ఇక్కడ ముడుపులు కట్టుకోవచ్చంట. ఏవైనా మొక్కులు తీరనోళ్ళు, అలాగే పిల్లలు పుట్టినోళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ అయితే ముడుపులు కట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అమ్మవారిని అయితే వీడియో తీయలేదు, అందుకని మేము బయట వరకే తీసామండి. ఇక చివరిగా అయితే మన మొక్కులు తీరే కోనేరండి. ఇదండి కోనేరు కాడికి అయితే వెళ్తూ ఉన్నాము. అసలు వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉన్నాయి తెలుసా. మనం అయితే ఏమైనా వేసినా కూడా స్వచ్ఛంగా కనబడుతున్నాయి, అంత నీట్గా ఉన్నాయి అసలు వాటరు. ఇక్కడ మనమైనా మొక్కుకొని ఏదైనా కాయిన్ వేయచ్చంట. వీడియో కానీ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.